ప్రేక్షకులందరికీ నమస్కారం. చాలామందికి పూజ గది గురించి చాలా అనుమానాలు ఉంటుంటాయి. అంటే అందరికీ తెలిసింది ఏంటంటే ఈశాన్యంలోనే పూజ చేసుకోవాలి కదా అని చెప్పి ఈశాన్యంలోనే పూజ రూమ్ అనేది నిర్మిస్తుంటారండి. అలా చేయటం అనేది చాలా తప్పు. అంటే శాస్త్రంలో ఈశాన్యంలో పూజ మాత్రమే అన్నారు, కానీ పూజ గది నిర్మాణం అనేది తెలియచేయలేదండి. అంటే చాలామంది చేస్తున్నదంటే ఈశాన్యంలో పూజ ఉండాలి కదా అని చెప్పి ఈశాన్యంలో పూజ గది లాంటిది నిర్మాణం చేస్తుంటారు. ఆ గది లాంటిది నిర్మాణం చేసి అక్కడ మందిరాల లాంటిది ఆ ఈశాన్య మూలలోనే మందిరాలలాగా నిర్మాణం చేసుకోవటం, లేదంటే మెట్లలాగా నిర్మాణం చేసి అక్కడ దేవతామూర్తుల ఫోటోలు కానీ లేదంటే విగ్రహాలు లాంటిది కానీ పెట్టి పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. కానీ అలా చేసినప్పుడు ఏమవుతుందంటే ఈశాన్యంలో మూత కిందకు వస్తుంది, కానీ అది ఈశాన్యంలో పూజ అవ్వదండి. ఎందువల్లంటే అక్కడే పూజ గది నిర్మాణం చేయటము, అదేవిధంగా అక్కడ ఎత్తైన కట్టడాలు లాంటివి పెట్టడము చేయటం వల్ల అక్కడ ఈశాన్యంలో బరువు లాంటిది ఏర్పడటం, అది ఇంట్లో ఉండే మొదటి సంతానం మీద ప్రభావం చూపించడం జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే శాస్త్రంలో చెప్పింది ఏంటంటే ఈశాన్యంలో పూజ అన్నారు. అంటే పూజ అంటే ఒక దేవుడి ఫోటో అనేది ఏర్పాటు చేసుకొని అక్కడ మొదటి పూజ అనేది చేసినట్లయితే దానివల్ల మంచి ఫలితం రావటం జరుగుతుందండి. అదేవిధంగా చాలామంది ఏం చేస్తున్నారంటే ఇటీవల కాలంలో ఈశాన్యంలో పూజ ఉండాలి కదా అని చెప్పి పూజ గది నిర్మాణం చేసి దాని తర్వాత అక్కడ ఈశాన్యంలో వారికి రావాల్సినటువంటి ఉచ్చస్థానమైనటువంటి సింహద్వారం అనేది ఈశాన్యంలో కాకుండా తూర్పు మధ్య భాగం కానీ లేదా ఉత్తర మధ్య భాగంలో కానీ మారుస్తుంటారు. అలా చేయటం వల్ల ఏంటంటే తూర్పు ఈశాన్యం లేదా ఉత్తర ఈశాన్యం వల్ల వచ్చే మంచి ఫలితాలు 100% కాకుండా ఈ ఉత్తరం కానీ తూర్పు మధ్య భాగంలో కానీ ఈ సింహద్వారం అనేది ఏర్పాటు చేసుకోవడం వల్ల అది 50% పడిపోతుంది. కాబట్టి ఇది కూడా ఒక తప్పులాగా చేయటం జరుగుతుందండి. అదేవిధంగా చాలామంది చేస్తున్నదంటే ఒకవేళ ఈశాన్యంలో పూజ చేసుకోవడానికి అవకాశం లేదు కదా, మన గది లాంటిది నిర్మాణించుకోవడానికి లేదు కదా అని చెప్పి వీళ్ళు వంటగదిలో పడమరలో ఉన్నటువంటి షెల్ఫుల్లో పూజ లాంటిది ఏర్పాటు చేస్తుంటారు. అలా చేస్తున్నప్పుడు ఏంటంటే దేవుడి ఫోటోలు అనేది తూర్పు చూడటం, మీరు పడమర చూస్తూ పూజ చేస్తుంటారు కాబట్టి దానివల్ల కూడా ఆ ఇంట్లో చేసేటువంటి పూజ అనేది ప్రతిఫలం ఇవ్వదండి. ఎందువల్లనంటే ఈ పడమర గోడకి పూజను పెట్టడం, అదేవిధంగా మీరు పడమర చూస్తూ చేయటం వల్ల కూడా అది కూడా ఒక దోషం కిందకి పరిగణలోకి రావటం జరుగుతుంటుందండి. అదేవిధంగా కొంతమంది ఏం చేస్తారంటే ఈ వంటగది తరువాత మాస్టర్ బెడ్రూమ్కి మధ్యలో ఉన్నటువంటి డైనింగ్ ఏరియాలో కూడా పూజ లాంటి దాన్ని ఏర్పాటు చేసుకుంటారు. అంటే ఏంటంటే ఈ పూజ రూమ్ని డైనింగ్ దగ్గర ఉన్నటువంటి తూర్పు గోడకి ఏర్పాటు చేసుకోవడం వల్ల మీరు తూర్పు చూస్తూ పూజ చేస్తుంటారు, అదేవిధంగా దేవుడు పడమర చూస్తూ ఉంటారు. కాబట్టి అలా ఉన్నప్పుడు కూడా ఆ పూజ కూడా ప్రతిఫలం ఇవ్వదనేది జరుగుతూ ఉంటుందండి. అదేవిధంగా కొన్ని చోట్ల చూస్తుంటామండి, చాలామంది ఏం చేస్తుంటారంటే ఉత్తరంలో పూజ గది నిర్మాణం చేసుకోవటం కానీ లేదంటే దక్షిణంలోనే పూజ గది దక్షిణ గోడకు ఏర్పాటు చేసుకొని వీరు దక్షిణం చూస్తూ దేవుడు ఉత్తరం చూస్తూ పూజను ఏర్పాటు చేసుకుంటారు. ఇలా చేసినప్పుడు మనం యమస్థానం అటువంటి దక్షిణం చూస్తూ పూజ చేస్తుంటాం కాబట్టి ఆ పూజ అనేది చేసేటప్పుడు అక్కడ మెంటల్గా అంటే మానసికంగా ఆందోళనకు గురి అవుతూ ఏదో చికాకులు లాంటిది ఉండటం, ఆ విధంగా పూజ చేయటం వల్ల అవి కూడా సత్ఫలితాలు అనేది ఇవ్వకపోవటం జరుగుతూ ఉంటుందండి. అదేవిధంగా కొన్ని చోట్ల చూస్తుంటాం, ఎక్కువగా అపార్ట్మెంట్స్లో కానీ లేదా కొన్ని డూప్లెక్స్ హౌస్లో కానీ చూస్తుంటాం, పూజ గది అనే దాన్ని తీసుకెళ్ళి బాత్రూమ్ యొక్క గోడ కానిచ్చి పూజ అనేది చేస్తుంటారని. అలా చేసినప్పుడు కూడా అక్కడ చేసేటువంటి పూజ అనేది సత్ఫలితాలు ఇవ్వకపోగా దుష్ఫలితాలు అనేది ఇవ్వడానికి అవకాశం ఉంటుందండి. ఎందువల్లనంటే ఎప్పుడైతే అపరిశుభ్రమైనటువంటి ఈ టాయిలెట్స్కి ఆనిచ్చి ఈ పూజ అనేది ఏర్పాటు చేసుకుంటారో తప్పకుండా అక్కడ చెడు ఫలితాలు రావడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుందండి. అదేవిధంగా పూజకి శ్రేష్టమైన స్థానం ఏంటంటే వంటగది ఏదైతే ఉంటుందో ఆ వంటగది ఆనుకొని తూర్పు మధ్య భాగంలోకి వచ్చేట్టుగా పూజ గది లాంటిది ఏర్పాటు చేసుకోవటం అనేది చాలా ఉత్తమం అండి. అక్కడ చేసేటువంటి పూజ మీరు తూర్పు చూస్తూ పూజ చేస్తుంటారు, దేవుడి యొక్క ఫోటోలు అనేది పడమరని చూస్తుంటాయండి. అదేవిధంగా మీ ఇంటి ఫ్లోరింగ్ లెవెల్ కన్నా ఒక అడుగు ఎత్తుగా ఉండేట్టు చూసుకొని దానిపైన ఒక చెక్క లాంటిది కానీ లేదా ఒక బండ లాంటిది కానీ మార్బుల్ లాంటిది కానీ వేసి దానిపైన పూజ యొక్క దేవుడి ఫోటోలు కానీ లేదా విగ్రహాలు లాంటిది కానీ ఏర్పాటు చేసుకున్నట్లయితే అక్కడ చేసేటువంటి పూజ సత్ఫలితాలను ఇవ్వటము, అదేవిధంగా మీరు చేస్తున్నటువంటి పూజ సమయంలో మీ మనసు ప్రశాంతంగా ఉండటానికి కూడా అవకాశం ఉంటుందండి. అదేవిధంగా మీరు అక్కడ పూజ చేస్తున్నట్లయితే మీరు చేసే పూజ సత్ఫలితాలను ఇచ్చి మీరు అభివృద్ధిలోకి రావటం అనేది జరుగుతుందండి. ఒకవేళ మీరు ఈశాన్యంలో పూజ చేయాలనుకున్నప్పుడు శివ కుటుంబం యొక్క ఫోటో ఈశాన్య మూలలో పెట్టి మొదటగా మీరు పూజ నిర్వహించడానికి ముందు 2 అగరబత్తీలు అక్కడ వెలిగించి తరువాత దీపారాజన అనేది మీరు ఈ తూర్పు మధ్య భాగంలో ఏర్పాటు చేసుకున్నటువంటి పూజ గదిలో చేసుకున్నట్లయితే ఆ యొక్క పూజ అనేది సత్ఫలితం ఇవ్వటం, తద్వారా మీరు అభివృద్ధిలోకి రావటం, సుఖశాంతులతో ఉండటం జరుగుతుంది. కాబట్టి తూర్పు అనేది పూజ రూమ్కి శ్రేష్టం అండి. ఒకవేళ పూజ రూమ్ అనేది ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం లేనట్లయితే
ఆ తూర్పు మధ్య భాగంలోనే అంటే వంటగది తర్వాత ఒక షెల్ఫ్ లాంటిది ఏర్పాటు చేసుకొని మీరు నిలబడి కూడా పూజ అనేది చేయొచ్చండి. ఆ పూజ అయిపోయిన తర్వాత ఒక కర్టన్ లాంటిది ఏర్పాటు చేసుకోండి, చాలా ఉత్తమం అండి. అదేవిధంగా ఒకవేళ పూజ గది అనేది ఏర్పాటు చేసుకున్నప్పుడు చాలామంది చేస్తున్న తప్పు ఏంటంటే పూజ గదికి గంటలు ఉన్నటువంటి తలుపులను ఏర్పాటు చేస్తుంటారు. ఆ గంటలు అనేది తలుపులు తీసిన ప్రతిసారి మోగుతుంటాయి కాబట్టి దానివల్ల కూడా ఏదో ఒక సమస్య రావడం జరుగుతుంది. ఎప్పుడైనా సరే ఒకవేళ పూజ రూమ్కి తలుపులు లాంటిది ఏర్పాటు చేసుకున్నప్పుడు గంటలది చెక్కలోనే చెక్కించవండి, లేదంటే ఒకవేళ గంటలు ఏర్పాటు చేసినట్లయితే దాంట్లో ఉన్నటువంటి నీడిల్ని తీసివేయండి అండి. దాని ద్వారా గంటలు అనేది మోగదు, దానివల్ల కూడా చెడు ఫలితాలు అనేది రాకుండా ఉంటుంది. ఒకవేళ అసలు పూజ గదికి తలుపులు అనేది పెట్టకుండా ఒక కర్టన్ లాంటిది ఏర్పాటు చేసుకోవడం కూడా చాలా సర్వశ్రేష్టం అండి. దీనివల్ల కూడా మంచి ఫలితాలు అనేది రావటం జరుగుతుందండి. నమస్కారం.